ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ కామెట్ నుంచి తీసేసి సపరేట్ గా ఎవరైతే జేఈ మెయిన్స్ పేపర్ 2 రాస్తారో, అలాగే నాటా ఎగ్జామ్ ఏదైతే మీకు ఉంటుందో, నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో, సో దానికి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అప్రూవల్ ఉన్నటువంటి కాలేజెస్ కి మాత్రమే మీరు వెళ్ళాలి. అది సపరేట్ గా ఎప్పుడైనా చెప్తానండి. ఆర్కిటెక్చర్ అంటే మళ్ళీ చాలా కాలేజెస్ లో, డీమ్డ్ యూనివర్సిటీస్ లో అసలు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సిఓఏ అంటారు, దానికి అప్రూవల్స్ లేకుండా కూడా ఆర్కిటెక్చర్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. బట్ జనరల్ గా ఇప్పుడు మీకు నాటా ద్వారా కానీ జేఈ ద్వారా కానీ వెళ్ళినట్లయితే, ఆర్కిటెక్చర్ కి వెళ్ళాలనుకున్నట్లయితే కామెట్ కి ఎగ్జామ్ రాయక్కర్లేదు. ఇది జేఈ మెయిన్స్ కానీ నాటా ద్వారా చేసి డైరెక్ట్ గా కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఎగ్జామ్ కి దానికి సంబంధం లేదు. అట్లాగే నీట్ ఏదైతే ఎంబీబీఎస్ ఏదైతే సీట్స్ ఉన్నాయో, నీట్ వచ్చిన తర్వాత ఒకప్పుడు కామెట్ కి సంబంధం ఉండేది, ఇప్పుడు దాన్ని కూడా బయటకు తీశారు. ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే మనకి 150 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో, ఈ 150 ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మనకి కామెట్ ఎగ్జామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. దీనికి ఎగ్జామ్ వచ్చి 10th మే ఉంటుంది, సాటర్డే ఉంటుంది. చాలా ఎగ్జామినేషన్ సెంటర్ చాలా ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ లోనే ఆల్మోస్ట్ ఒక 15 దాకా ఉన్నాయి, తెలంగాణలో కూడా 15 ఉన్నాయి. సో దగ్గరగా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇబ్బంది ఉండదు. ఆల్ ఓవర్ 400 సెంటర్స్ పైనే మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉండడం జరిగిందండి. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఏదైతే మీకు ఉంటుందో ఒక్కొక్క దాంట్లో 60 క్వశ్చన్లు చొప్పున ఇవ్వడం జరుగుతుందండి. సో ఓవరాల్ గా 3 hours ఎగ్జామ్ ఉంటుంది మనకి. సో ఈ ఎగ్జామ్ ఎవరైతే జనరల్ గా జేఈ మెయిన్స్ కానీ, లేకపోతే ఏదైనా బిట్సాట్ కానీ, ఐఐఎస్ఆర్ కానీ, లేదా నైజర్ కానీ, ఐఎస్ఐ కానీ, సిఎంఐ కానీ, సియూఈటీ కానీ, ఇట్లాంటి కొంచెం ప్రెస్టేజియస్ ఎగ్జామ్స్ ఏదైతే మన ఇండియాలో మనం రెగ్యులర్ గా మనం చెప్తూ ఉంటామో, అలాంటి ఎగ్జామ్స్ కు వచ్చే అవకాశం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాసినట్లయితే కొంచెం బెటర్ గానే ఉంటుంది. అలాగే ఎవరైతే కర్ణాటకలో మేనేజ్మెంట్ కోటాకి వెళ్దామని అనుకుంటారో, ఏదైనా మంచి ప్రీమియర్ కాలేజెస్ కి ఏదైనా మేనేజ్మెంట్ కోటా డబ్బులు పెట్టి మనం ఏదైతే మేనేజ్మెంట్ కోటాలో వెళ్దాం అనుకుంటారో, వాళ్ళందరికీ కూడా కర్ణాటక గవర్నమెంట్ అట్లీస్ట్ మీకు కేసెట్ కానీ, కామెట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, ఈ 3 ఎగ్జామ్స్ లో ఏదో ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలని కండిషన్ పెట్టారు. కాబట్టి చాలా మంది జేఈ మెయిన్స్ క్వాలిఫై కాకుండా ఎవరో ఏజెంట్లు చెప్తే మోసపోయి వెళ్ళి కర్ణాటకలో మేనేజ్మెంట్ కోటా సీట్ ఇప్పిస్తామని చెప్తే వీళ్ళకి తెలియట్లేదండి. ఆర్వీసీఈ వేరు, ఆర్వీ యూనివర్సిటీ వేరు, బిఎంఎస్ వేరు, బిఎంఎస్ ఐటీ వేరు, ఎంఎస్ రామయ్య వేరు, ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ వేరు. ఈ చాలా కన్ఫ్యూజన్లు ఉంటాయండి. ఒకే పేరుతో 3-4 కాలేజీలు ఉంటాయి కర్ణాటకలో. సో ఇది కొంచెం జాగ్రత్తగా మీరు అలాంటి ఇది లేకుండా చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే, కామెట్ కి క్వాలిఫై అయినట్లయితే డెఫినెట్ గా మీకు మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్ గా ఎవరైతే ఎఫర్ట్ పెట్టగలరో వాళ్ళు వెళ్ళొచ్చు.